ఓకే ఓకే. మా బృందంలో ఫస్ట్ చిన్నపిల్లడైన చైతన్య ఎక్కుతున్నాడు. ఓ నా హేమంత్ గారు అదే ఫోర్స్తో ఆ చింతకాయలని ఎలాగైనా చంపాలని చైతన్య గారు చెప్తున్నారు. కిచెన్కి వస్తే ఇంకా ఇది చింతకాయ ఇలా తినచ్చు. జూమ్ చేయడం ఎదురా బాగుంది. వ్యాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ బట్స్ ఎక్కడ ఉన్నాయి? దొరికే మన చైతన్య గారు కొమ్మ చెయ్యేస్తారు. కొమ్మ ఇరిగిపోయింది. అసలు చెప్పులు పెక్కొచ్చు కదా మిస్టర్ చైతన్య, నిన్నోడు కొత్త ఇక్కడ హేమంత్ అలా వచ్చా మొదలు గడికి రా, కింద చెట్టు కిందకి తెస్తాను నేను అలాగా. మన చైతన్య గారు జోకులు వేస్తున్నారు. మన హేమంత్ గారు గమ్యాన్ని చేరారు. చెట్టు ఎక్కి వస్తుంది. ఎప్పుడు మొదల నుంచి ఎక్కడ కాదు, కొమ్మల నుంచి కూడా ఎక్కడ నేర్చుకోవాలి జనాలు. లేదు ఓపిక లేదు, ఇంకా చూస్తే ఇంకా మొదలు చూస్తే మన నాగార్జున గారు ఇంకా ఒట్టుకొని ఏడుస్తాండ్రు. రన్ అవుతుంది రన్ అవుతుందిరా బాబు. ఏంటి నేను చైతన్య గారికి కనబడుతున్నా ఏట్రా? ఎటు రావాలరా? ఎంతవరకు ఎక్కాలి? పట్టుదల విక్రమార్కుడు సాధిస్తున్నాడు. మా సాధనకి ఎంతలా కనపడు. చెప్పు తెక్కవా చిరం తక్కువ తిరం తక్కువదని మన హేమంత్ కుమార్ చైతన్య గారిని తిట్టారు. తిరం తక్కువ ఎదవని బూతులు వాడుకో, మళ్ళీ అందరం పెట్టుకోవచ్చు. సర్కంట తమ్ముడు బాగా చూస్తాను కోరుకుంటున్నాను. ఎక్కువ పడిపోయినా పర్లేదు, నేను ఆటోలో తీసుకెళ్తాను. కాదు ఆటో కొనలేదు. ఆ కొమ్మ మన చైతన్య గారు చాలా కష్టపడుతాండ్రు. చిన్న సైజు ఉన్నాయి పిల్లలాగా. ఆ కొమ్మ నుంచి చాలా పైకి వెళ్దాం. ఇటురా సావిత్రి, మీకన్నా సావిత్రి సోదరా చూడు. మీరు అక్కడి నుంచి ఎక్కాల్సిందా? అదే చెప్తాను. అప్పుడు మళ్ళీ అటే వెళ్ళాలి. ఒకసారి అబ్బా, ఈ బృందంలో ముగ్గురు విశ్రాంతి తీసుకుంటున్నారు. సోదరా ఒకసారి మీద చూపించి, ఇదిగో ఇది మొదటి విజయం, మొదటి మెట్టు ఎక్కాం. నాగార్జున గారు అలసిపోయి కూర్చోండి రావు, అందుకే అమలను ఎక్కువ దిగకూడదని చెప్తున్నావు. మన హేమంత్ గారు విశ్రమించడం దిగిపోతాను రావు. ఒక మెట్టు దిగామంటే 10 మెట్లు ఎక్కడానికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కాల్ పట్టిన కారణంగా హేమంత్ గారు ప్యాంటు సాగిపోవడంతో చూపించు. నీ వైపు చూస్తున్నా మిత్రమా. మన చైతన్య గారు ఈరోజు చట్నీ అలాగే ఎరగొడ్డని చూస్తున్నారు. మిత్రులారా పడిపోసినప్పుడు దీనికి తింటే అది కదా
రుచి కూడా రెండో మెట్టు మన నాగార్జున గారు దిగుతాను. కావాలా ఇక్కడ చూస్తే ఎవరు డబ్బులు వేసి కూడా కనిపిస్తుంది. వెయిట్ వెయిట్ చుట్టూ చెప్పరా అయిపోతుంది మళ్ళీ నువ్వు ఇప్పుడు మన బృందం చెట్టు ఎక్కి దగ్గర అలాగని ఆలోచిస్తాను. ఎక్కడ వస్తుంది ఎక్కడ రావట్లే. మన బృందంలోని సభ్యులు చెట్టు ఎక్కడం ఎంతో చాకచక్యంగా ఎక్కారు కానీ దిగడానికి నానా సంకలు మాకుతున్నారు. ఇప్పుడు మన బృందంలో వేరే జట్టును చూపిస్తున్నాం. ఇతగాడు వెంకటేష్, ఇతగాడు నారాయణరావు, ఇతగాడు జాన్. ఇతనే మన మెయిన్ క్యారెక్టర్, పందిలో ఉంటారు. ఈ సినిమాకి అందరికి డైరెక్ట్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం శివ ఎరుపుకు, వెంకీగాడు ఎరుపుకు. పెట్టి కదా క్యాప్షన్. బృందం వచ్చిన ఆటో ప్యాచ్ అవడం కారణంగా ఆటోలో సీట్లు తీసి మన జాన్ గారు మా బృందం తిరిగి ప్రయాణం అవడానికి సిద్ధమయ్యారు. కానీ మేము వచ్చిన ఆటోకి పంచర్ అవడంతో జాన్ గారు తొంగ. ఇది మా ఆటో పరిస్థితి. ఒక ఉండలేదు. రెడీ స్టార్ట్ దిగండమ్మా. మొట్టమొదటిగా మన హేమంత్ గారు ముందంజలో ఉన్నారు. అలాగే మన చైతన్య గారు ఎడంకాల కింద దించారు. హేమంత్ గారు మంచి చాకచక్యంతో కొమ్మలు పట్టుకుంటూ కోతిలా దిగుతున్నారు. చైతన్య ఫ్యాన్ చిరిగిపోయే పరిస్థితిలో ఉంది. అయినా పట్టు వదలలేదు. తన యొక్క చేతుల్ని ఏకమ్రా. మన బృందం ఏదో కొమ్మ సరదంగా చూస్తాను. ఎవరు పడేస్తారు ఇది? ఆగండి ఆగరా. మన బృందం ఈ కొమ్మ సరదం గారు ఇంకోటి నాకు మన హేమంత్ గారు వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు. ప్రయోజనం లేదు కాబట్టి చూడడానికి దిగిపోతాను. దిగే వీడియోలు చేస్తారని కెమెరామెన్ శివగారిని కోరుకుంటున్నాను. వస్తే సరే ఇది అడ్వెంచర్ అంటే దాన్ని పట్టుకొని
మడుగుడిపోతా. అరే అది కవర్ చేసుకుంటూ వస్తే కింద పడిపోతున్నామో. కొమ్మలడ్డి సాయి నీ చెప్పిన సూత్రాలు మర్చిపోవద్దు. ఆ కొమ్మలు నీకు ఉపయోగపడతాయి చూడుకో. బాగా ఉపయోగపడతాయి అనుకున్నాను కానీ ఎందుకు పనికిరాకం పోయాయి. నా పర్సనాలిటీకి అయ్యాయని తట్టుకుంటాయని చైతన్య గారు ఫీల్ అవుతున్నారు. ఆగు రామన్, నువ్వు అక్కడ రాగు. బొమ్మం చివరికి వచ్చేసింది. అక్కడ రాదు. ఆగు రామంత అసలు ఆగు. చైతన్య గారిని ఫోకస్ చేశాను. చైతన్య గారు సక్సెస్ఫుల్గా దిగేశారు. మన హేమంత్ గారు ఊపుతున్నారు తన యొక్క హస్తములతో. దిక్కుతోచని పరిస్థితుల్లో హేమంత్ గారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇటు 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 అలబడు. లెఫ్ట్ హ్యాండ్ వదిలే. అవును, మన నాగార్జున గారు దిక్కుతోచిన పరిస్థితిలో పైన వెయిట్ చేస్తున్నారు. చైతన్య మంచి ఏదో ప్లాన్లో ఉన్నాడు. అటా ఆగు ఆగు ఆగు. అయితే ఈ నాగాల మీద మొగ్గేయడం ఖాయం. దాని జాగ్రత్త క్షణంలో బంధించండి. ఎండిపోయింది ఎరుపు అది లాంచ్ షాప్ సెకండ్ ఏం చెక్కిచ్చి కెమెరామెన్ కాల్కి ఏదో నొప్పి తగలడం వల్ల 14 నిమిషాలు వీడియో. నేను నడుచుకుంటా.